AMA Studios Originals presents. నందిని ఆ రోజంతా చాలాసార్లు సిద్ధుకి ఫోన్ చేసింది, కానీ సిద్ధు కాల్ తీయలేదు. దీంతో నందినికి టెన్షన్ మొదలైంది. ఈ సిద్ధు ఇలా ఎందుకు చేస్తున్నాడు? నిన్నటి వరకు మా మధ్య అంతా బానే ఉందిగా, మరి ఈ రోజు నా కాల్స్ ఎందుకు రిసీవ్ చేసుకోవట్లేదు? హోప్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇలా అనుకుంటూ నందిని కార్ బ్యాక్ సీట్లో కూర్చొని పదే పదే ఫోన్ వైపు చూస్తూ ఉంది. డ్రైవర్ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. మనసులో రకరకాల ఆలోచనలు తిరుగుతుంటే నందిని కార్ కిటికీలో నుంచి బయటికి చూస్తూ కూర్చుంది. కాసేపటి తర్వాత నందిని కారు సిద్ధు కెఫే బయట ఆగింది. కార్ ఆగగానే నందిని కెఫే లోపలికొచ్చి సిద్ధు కోసం వెతుకుతుంది. నందినిని చూసి సంజన గబాగబా వచ్చి, ఏమైంది నందు? అన్నయ్యని వెతుకుతున్నావా? కాదు కాదు, నీ కాబోయే హస్బెండ్ని వెతుకుతున్నావా వదినా అని ఆట పట్టించింది. ఆ కాబోయే హస్బెండే నా చేతిలో చస్తాడిప్పుడు. ముందు ఎక్కడున్నాడో చెప్పు. ఒక ముఖ్యమైన విషయం చెప్దామని పొద్దున్నుంచి కాల్ చేస్తున్నా. నా కాల్స్ అన్నీ ఇగ్నోర్ చేస్తున్నాడు. ఆయన గారికి నా మాట వినే తీరిక లేనట్టుందిగా. ఏం అంత బిజీగా ఉన్నాడా అంటూ నందిని విరుచుకు పడిపోయింది సంజన మీద. సంజు కామ్గా కిచెన్ వైపు సైగ చేసింది. నందిని చాలా కోపంగా అటువైపు నడిచింది. అది చూసి స్వాతి, మ్యామ్ చాలా కోపంగా కనిపిస్తున్నారు, పాపం సిద్ధు సార్ని దేవుడే కాపాడాలి అని జోక్ చేసింది. కోపంగా ఉండక ఎలా ఉంటుంది మరి? అన్నయ్య ఉదయం నుంచి ఇక్కడే పడున్నాడు. కనీసం ఫోన్ కూడా చేయలేదు తనకి. పైగా నిన్ననే ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అయింది. అలాంటిది అన్నయ్య ఇలా చేస్తే ఎలా మరి? సంజు స్వాతితో అన్న ఈ మాట వంశీ కూడా విన్నాడు. ఎంగేజ్మెంట్ అనగానే అటు వంశీ ఇటు స్వాతి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. వాట్, ఎంగేజ్మెంటా అని ఒకేసారి అడిగారు. వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయిందా? నిజంగానా? వంశీ నమ్మలేనట్లుగా అడిగాడు. నువ్వెందుకు అంతగా రియాక్ట్ అవుతున్నావు? ఇద్దరూ ఎంత ముచ్చటగా ఉంటారు. ఏదో రోజు ఇలా జరగాల్సిందే అనుకున్నా అని స్వాతి అంది. అయ్యో అదేం లేదు, నాకు కొంచెం షాకింగ్గా అనిపించింది అంతే. సిద్ధు ఎంత ఖతర్నాకో చూడు. ఇంత జరిగినా నాతో ఒక్క మాట కూడా అనలేదు. అసలు ఏమి జరగనట్లు ఉదయం నుంచి ఎంత మామూలుగా ఉన్నాడో అని వంశీ ఉడుక్కున్నాడు. ఈ మాటకి సంజు ఆశ్చర్యపోయింది. అరే, నువ్వు అన్నయ్య ఫ్రెండ్వి కదా, నీకెందుకు చెప్పలేదు అని వంశీని అడిగింది. కాని వంశీ సంజుకి సమాధానం చెప్పలేదు. మధ్యలో స్వాతి కల్పించుకొని, సరే ఇదంతా వదిలే, వాళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారో చెప్పు. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. నాకు వాళ్ళ లవ్ స్టోరీ మొత్తం తెలుసుకోవాలనుంది అని ఉత్సాహంగా అడిగింది. ఎక్సైట్ అయ్యేంత స్టోరీ ఏం లేదు స్వాతి. ఇది అరేంజ్ మ్యారేజే అనుకో. మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అంతా డిసైడ్ చేశారు. వీళ్ళు కాదనలేదు. అంటే వీళ్ళకు కూడా ఇష్టం ఉందన్నమాట. ఇద్దరూ తోడు దొంగలు అంటూ సంజు నవ్వేసింది. స్వాతి కూడా సంజుతో శృతి కలిపింది. కాని వంశీకి మాత్రం ఏదో తేడాగా అనిపించింది. కనిపిస్తుంది వేరే, జరుగుతుంది వేరే అని అర్థమైంది. మరోవైపు కెఫేలోని కిచెన్లో సిద్ధు యాప్రన్ వేసుకుని కుక్తో పాటు చాలా బిజీగా పనిచేస్తున్నాడు. ఒక్క నిమిషం కూడా అతను డైవర్ట్ అయ్యే పరిస్థితి లేదు. అప్పుడే నందిని అక్కడికొచ్చి గట్టిగా అరుస్తూ, ఇద్దనమాట సంగతి, మాస్టర్ షెఫే అయిపోయావన్నమాట. అందుకేనా నా కాల్స్ తీయట్లేదు పొద్దుట్నుంచి అని నిలదీసింది. నందిని గొంతు వినగానే సిద్ధు అదిరిపడి వెనక్కి తిరిగి చూశాడు. నందు, నువ్వా? నువ్వేంటిక్కడ? ఫోన్ కాల్ ఏంటి? నా ఫోన్ ఎక్కడుందో ఏమో, నేను చూసుకోనే లేదు అని తిరిగి పనిలో పడిపోయాడు. వాట్ ద హెల్ సిద్ధు, ఓ పక్కన నేను మాట్లాడుతూనే ఉన్నాను, నీ పాటికి నువ్వు పని చేసుకుంటూనే ఉన్నావు. కాల్స్ తీయకపోగా నేరుగా వస్తే కూడా ఇగ్నోర్ చేస్తున్నావు. బెస్ట్ ఫ్రెండ్తో ఇలాగేనా ప్రవర్తించేది? పైగా మన ఎంగేజ్మెంట్ అని నందిని అంటుండగానే సిద్ధు ఒక లుక్కేశాడు. నందిని దెబ్బకి నోరు మూసేసింది. వాళ్ళిద్దరి మాటలు వింటూ కుక్ నవ్వుకుంటున్నాడు. ఈ విషయం సిద్ధు పట్టించుకోలేదు, కానీ నందిని గమనించింది. అందుకే సిద్ధుని కిచెన్ బయటికి లాక్కొస్తూ, ఇదంతా వదిలే, ఇప్పుడే నాతో రా, నీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అంది.
అదేదో ఇక్కడే చెప్పొచ్చుగా, నేను పని చేసుకుంటున్నా కదా. గ్లవ్స్ తొడిగిన చేతులు చూపిస్తూ సిద్ధు అన్నాడు. వాటికి కేక్ బ్యాటర్, పేస్ట్రీ అంటుకొని ఉన్నాయి. నందిని రాకముందు సిద్ధు కేక్ తయారు చేసే పనిలో ఉన్నాడు. వాళ్ళిద్దరి మాటలు వింటున్న కుక్, మీరు వెళ్ళండి సార్, మిగతా పని నేను చూసుకుంటాను, ఆర్డర్లు కూడా ఎక్కువేం లేవు అని సిద్ధుకి చెప్పాడు. సిద్ధు గ్లవ్స్ తీసి సరే పదా అని నందినితో అన్నాడు. ఆ మాటకి నందిని మొహం వెలిగిపోయింది. సిద్ధుని కిచెన్ బయటికి తీసుకొచ్చింది, కానీ చాలా దూరమైతే తీసుకెళ్లలేదు. స్టోర్ రూంలోనే నిలబడిపోయింది. సిద్ధు 2 చేతులు కట్టుకొని, ఇప్పుడు చెప్పు అసలు ఏంటి సంగతి అని అడిగాడు కొంచెం సీరియస్గా. సిద్ధు అలా అడిగేసరికి నందిని మొహం మార్చుకుంది. ఏమైంది సిద్ధు, ఏదైనా ప్రాబ్లమా? ఎందుకిలా చేస్తున్నావు? చాలా ముఖ్యమైన విషయం చెప్దామని ఫోన్ చేస్తే నువ్వు కనీసం నా కాల్ రిసీవ్ చేసుకోలేదు. సరే అని నేనే కలుద్దామని వస్తే ఇప్పుడేమో ఇలా బిహేవ్ చేస్తున్నావు అని బాధగా అంది. నందు, నువ్వు చెప్పే ముఖ్యమైన మాట కోసం నా పని వదులుకొని మరీ వచ్చాను. అయినా నువ్వు కంప్లైంట్ చేస్తూనే ఉన్నావు. నేనేం చేయాలో చెప్పు, అసలు నీకేం కావాలి అని సిద్ధు అడిగేసరికి నందు కొంచెం హర్ట్ అయింది. కానీ ఆ విషయాన్ని ఇగ్నోర్ చేస్తూ, ఏం లేదు సిద్ధు, ఈరోజు మీ డాడీ మా డాడీ మాట్లాడుకోవడం విన్నాను. వాళ్ళు నాకేదో పెద్ద పోస్ట్ ఇచ్చే ప్లాన్లో ఉన్నారు. నాకలా నిజమవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ సిద్ధు అంటూ ఎగ్జైటెడ్గా చెప్పి సిద్ధుని హక్ చేసుకుంది. కానీ సిద్ధు తనని హక్ చేసుకోలేదు. చాలా మామూలుగా, కంగ్రాచులేషన్స్, దీనికోసమే కదా ఎదురు చూసావు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు కాబట్టి మా ఇంట్లో వాళ్ళకు కూడా ఈ విషయం తెలిస్తే సంతోషిస్తారు అన్నాడు. అరే, నువ్వు సంతోషంగా లేవా సిద్ధు? అతనికి కొంచెం దూరంగా జరిగి అతని వైపే చూస్తూ అడిగింది నందిని. నాకెలా అనిపిస్తే ఏముందిలే, అయినా ఈ పెళ్లి వల్ల నువ్వేమన్నా సంతోషంగా ఉన్నావా అని సిద్ధు రెక్లెస్గా అన్నాడు. కానీ ఈ విషయం మనం ముందే మాట్లాడుకున్నాం కదా. అయినా నేను పెళ్లి గురించి అడగట్లేదు. కంపెనీలో నాకు పర్మనెంట్ పోస్ట్ వస్తుంటే నీకు సంతోషంగా లేదా అని మాత్రమే అడుగుతున్నా అని నందిని కాస్త రూడ్గానే అడిగింది. నందిని డల్ అయ్యేసరికి సిద్ధుకి తను మరీ హార్ష్గా మాట్లాడుతున్నానేమో అనిపించింది. అందుకే బలవంతంగా నవ్వి, అదేం లేదు నందు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఉదయం నుంచి పని చేస్తూనే ఉన్నా కదా, బాగా అలసిపోయాను, అందుకే ఇలా మాట్లాడేశాను, అంతే, ఇంకేం లేదు అని నచ్చజెప్పపోయాడు. సారీ సిద్ధు, నేను కూడా నా గురించే ఆలోచిస్తున్నాను. నీ గురించి అసలు అడగనే లేదు చూడు. ఈ మాట తెలియగానే ఎంత ఎగ్జైట్ అయిపోయానంటే వెంటనే నిన్ను కలిసి చెప్పాలనుకున్నా, అంతే తప్ప మిగతా విషయాలు ఏమీ ఆలోచించలేదు అని నందిని నొచ్చుకున్నట్లుగా అంది. సిద్ధు తన భుజం మీద చేయి వేసి సైడ్ నుంచి లైట్గా హగ్ చేసుకున్నాడు. అవునవును, నీ కడుపులో ఏది దాచుకోలేవు, వెంటనే నాతో షేర్ చేసుకుంటావు కానీ అని సిద్ధు ఆగిపోయాడు. నందిని ఎవరినో ప్రేమిస్తున్న విషయం తనతో చెప్పకపోవడం గుర్తొచ్చి మళ్లీ డల్లైపోయాడు. కాని నందిని తన వైపే చూసేసరికి ఇష్టం లేకపోయినా బలవంతంగా నవ్వేశాడు. నందిని అతని చేయి పట్టుకొని బయటికి లాక్కొస్తూ, పద సెలబ్రేట్ చేసుకుందాం, ఇది చాలా పెద్ద విషయం, ఐఎమ్ వెరీ హ్యాపీ అని అంది. బలవంతంగా నవ్వుతూనే సిద్ధు అవునన్నట్లు తలూపి తనతో పాటే బయటికొచ్చాడు. నందిని ఇంకెవరికీ ఈ విషయం చెప్పలేదు, కానీ అందరితో కలిసి కాఫీ తాగుతూ కూర్చుంది. నందిని చాలా హ్యాపీగా ఉంది. సిద్ధు నందు సంతోషాన్ని పంచుకోవాలనుకుంటున్నాడు, కానీ అతని మొహంలో బాధ స్పష్టంగా కనిపిస్తుంది. నందిని అప్పుడే మరుసటి రోజు జరగబోయే రాహుల్ కాన్సర్ట్ గురించి అందరికీ చెప్పింది. రాహుల్ తరపున అందర్నీ ఇన్వైట్ చేసింది. సంజన, స్వాతి కాన్సర్ట్ అనగానే చాలా సంబరపడిపోయారు. వావ్, రాహుల్ కాన్సర్టా, అందరం వెళ్దామా అని సంజు ఎగ్జైటెడ్గా అడిగింది. వెంటనే సిద్ధు, అవును, నాకు కూడా కాల్ చేశాడు, నేను తప్పకుండా రావాలని కూడా చెప్పాడు, అందరం వెళ్దాం అన్నాడు. సిద్ధు మాటలు వినగానే నందిని తాగే కాఫీ కాస్త పక్కన పెట్టేసింది. కోపంగా, నిజంగానా సిద్ధు, నువ్వు రాహుల్ కాల్ అటెండ్ అయ్యావు కానీ నా కాల్ రిసీవ్ చేసుకోలేదు. వాడు ఒక్కసారి చేసుంటాడు, కానీ నేను 20 సార్లు చేసి ఉంటా, అయినా నువ్వు నా కాల్ తీయలేదు
నీతో నేను మాట్లాడను పో అని అక్కడి నుంచి గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. సిద్ధు తన వైపే చూస్తూ ఉండిపోయాడు. మామూలుగా అయితే సిద్ధు వెంటే పరిగెత్తేవాడు, కానీ ఈసారి అక్కడే కూర్చొని ఏదో ఆలోచిస్తూ కాఫీ తాగుతూ ఉండిపోయాడు. AMA Studios Originals.